శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరే దిశగా మరొక అడుగు పడింది. చారిత్రాత్మక వెంకటరాయుని కోనేరు సుందరీకరణ పనులకు 1.95 కోట్ల రూపాయలు సుడా నిధులతో శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే నిమ్మ జయకృష్ణ, సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ పనులకు శ్రీకారం చుట్టారు. సుందరీకరణలో భాగంగా ఆధునిక పార్కు, పిల్లల కోసం ప్లే జోన్, బాక్స్ క్రికెట్ కోర్ట్, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వసతులు, ఫుడ్ కోర్టు, ఆధునిక లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. కోనేరు అభివృద్ధికి తొలి విడతగా 1.95 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, అవసరమైతే రెండో విడతలోనూ నిధులు సమకూరుస్తామని సుడా చైర్మన్ తెలిపారు. సాయంత్రం నుంచి నైట్ వరకు ఎప్పుడైనా మార్నింగ్ అని బాక్స్ క్రికెట్ రెడీ చేస్తున్నాం. మామూలుగా క్రికెట్ ఆడాలంటే గ్రౌండ్ పెద్ద హంగామా, ఇప్పుడు అంత అవకాశాలు లేవు. కాలేజీల్లో కూడా గ్రౌండ్లు సరిగా ఉండట్లేదు, స్కూళ్ళలో గ్రౌండ్ ఉండట్లేదు, జస్ట్ బిల్డింగ్లు ఉంటున్నాయి అంతే, గ్రౌండ్స్ ఉండట్లేదు. ఇప్పుడు గ్రౌండ్ మనం రెడీ చేయలేకపోయినా బాక్స్ క్రికెట్ రెడీ చేయడం వల్ల యువతకి ఆరోగ్యం, వాళ్ళు ఆ టైంలో వేరే దారులు వేరే వ్యసనాలకు వెళ్లకుండా ఇక్కడ ఎంగేజ్ అయ్యేటట్టుగా ఒక మంచి కార్యక్రమం దృష్టిలో పెట్టుకుని దాన్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి లైబ్రరీ ఉంది, దాన్ని కూడా ఫర్దర్ డెవలప్ చేసుకొని అక్కడ సీనియర్ సిటిజన్స్ కానీ లైబ్రరీలో టైం స్పెండ్ చేసే వాళ్ళ కోసం లైబ్రరీ, అలాగే వాకింగ్ ట్రాక్. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ రెడీ చేస్తూ నా పరిధిలో చైర్మన్గా నా పరిధిలో 2 కోట్లు దాటైతే మళ్ళీ కమిటీకి వెళ్లాల్సి ఉంటుంది స్టేట్ లెవెల్. అలా కాకుండా ఒక దశలో మనం ఈ కార్యక్రమాలన్నీ, ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని రెండవ దశలో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అది ఇప్పుడు మనం చెప్పము, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చేయబోతున్నాం. పాలకొండ పట్టణం మాత్రమే కాదు, చుట్టుపక్కల ఎవరు వచ్చినా కానీ, ఏదో షాపింగ్కి వచ్చినా, ఇంకేదో పని మీద వచ్చినా, మార్కెట్కి వచ్చినా, సాయంత్రం ఇక్కడికి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళేటట్టుగా అందరికీ ఈ అనువుగా ఉండే ఉద్దేశంతో ఇదంతా రెడీ చేస్తున్నాం. యువత కోసం సాయంత్రం నుంచి నైట్ వరకు ఎప్పుడైనా మార్నింగ్ కానీ బాక్స్ క్రికెట్ రెడీ చేస్తున్నాం. మామూలుగా క్రికెట్ ఆడాలంటే గ్రౌండ్ పెద్ద హంగామా, ఇప్పుడు అంత అవకాశాలు లేవు. కాలేజీల్లో కూడా గ్రౌండ్లు సరిగా ఉండట్లేదు.